హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు షార్ట్ అండ్ హబ్ ఛానల్. నేను మీ హరి నాగానంద్, షార్ట్ అండ్ ఇన్స్ట్రక్టర్. ఈరోజు మనము ఈ వీడియో ద్వారా ఎక్సర్సైజ్ నెంబర్ 14కి సంబంధించినటువంటి డిక్టేషన్ అనేది చెప్పుకోబోతున్నాము. మనం ప్రీవియస్ వీడియోలో ఎక్సర్సైజ్ నెంబర్ 13 గురించి కూడా డిస్కస్ చేసుకోవడం జరిగింది. సో వాటికి సంబంధించినటువంటి లింక్స్ కింద డిస్క్రిప్షన్లో ఉన్నాయి. అలాగే అన్ని చాప్టర్స్ సంబంధించినటువంటి రూల్స్కి సంబంధించిన వీడియోలు కూడా మీకు లింకు కింద డిస్క్రిప్షన్లో అవైలబుల్గా ఉంది. ఎవరన్నా మొదటగా కనుక ఈ వీడియో చూస్తున్నట్లయితే గమనించగలరు. అలాగే మనము ఈ షార్ట్ హ్యాండ్ కోర్సు సంబంధించి ఆన్లైన్ ఆఫ్లైన్ కోచింగ్ అనేది అందిస్తున్నాము. ఎవరైతే ఎస్ఎస్సి స్టెనో గ్రేడ్ సి, గ్రేడ్ డి, రైల్వేస్, స్టేట్ బోర్డ్ ఆఫ్ టెక్నికల్ ఎడ్యుకేషన్ అండ్ ట్రైనింగ్, కోర్సు, పార్లమెంటు, అసెంబ్లీ ఇలా ఏదైనా కాంపిటేటివ్ ఎగ్జామ్ షార్ట్ హ్యాండ్కి సంబంధించి మనం ఆన్లైన్ ఆఫ్లైన్ కోచింగ్ అనేది అందిస్తున్నాము. సో మనం ఏదైతే వీడియో టాపిక్ అనుకున్నామో ఆ టాపిక్ గురించి మనం డిస్కస్ చేసుకుందాం రండి. చూడండి, మనం ఈ వీడియో ద్వారా ఎక్సర్సైజ్ నెంబర్ 14 సంబంధించినటువంటి డిక్టేషన్ తీసుకోబోతున్నారు. రెడీ. యార్మ్, ఎరోమా, ఆర్కెనీ, యార్కేడ్, యారో, ఈర్, రాబ్, రాడ్, రాడ్నీ, రూత్, రేజ్, రోజ్, పెర్రీ, డెర్రీ, మర్రే, ఫర్రో, మారో, ఫెర్రీ, డీర్, జీర్, గీర్, ఫీర్, వీర్, లీర్, రేసీ, రిట్, రిటైల్, రెవీర్, రెవరీ, రెక్, హుక్, హాగ్, హీత్, హ్యాచ్, హెడ్జ్, హుడ్, స్టాప్. చూడండి, మీరు రాసినటువంటి షార్ట్ హ్యాండ్ స్క్రిప్ట్ని మీకు స్క్రీన్ మీద కనిపిస్తున్నటువంటి షార్ట్ హ్యాండ్ స్క్రిప్ట్తో సరి చూసుకోండి. ఏదైనా తప్పులు కనుక వర్డ్స్ రాసినట్లయితే 1 or 2 times డ్రిల్ చేయండి, మరలా ప్రాక్టీస్ చేయండి. సో మీరు ఈ స్పీడ్ అనేది రీచ్ అయ్యేంత వరకు కూడా నెంబర్ ఆఫ్ టైమ్స్ రాయండి. తద్వారా మీరు వీటిలో పర్ఫెక్షన్ అనేది సంపాదిస్తారు. సో మనము సెకండ్ టైం డిక్టేషన్ అనేది చెప్పుకోబోతున్నాము. విద్యార్థులంతా కూడా రెడీగా ఉండండి. స్టార్ట్. యార్మ్, ఎరోమా, యార్కనీ, యార్కేడ్, యారో, ఈర్, రాబ్, రాడ్, రాడ్నీ, రూత్, రేజ్, రోజ్, పెర్రీ, డెర్రీ, మర్రే, ఫర్రో, మారో, ఫెర్రీ, డీర్, జీర్, గీర్, ఫియర్, ఫీర్, లీర్, రేసీ, రిట్, రిటైల్, రెవీర్, రెవరీ, రెక్, హుక్, హాగ్,
heath, hatch, hedge, hood, stop. చూడండి స్టూడెంట్స్, మీరు రాసిన స్ట్రోక్స్ని మరలా ఒకసారి సరి చూసుకోండి. ఏదైనా తప్పులు ఉంటే కరెక్ట్ చేసుకోండి. అలాగే స్పెల్లింగ్స్, వాటి మీనింగ్స్ కూడా వీలైతే చూసుకోండి. ముఖ్యంగా స్పెల్లింగ్స్ అయితే చూసుకోండి, మీనింగ్స్ సంగతి తర్వాత విషయం. వీలుంటే కనుక మీనింగ్స్ కూడా చూసుకోండి, చాలా ఇంపార్టెంట్. సో మీకు ఇంగ్లీష్ లాంగ్వేజ్ మీద కూడా మంచి గ్రిప్ అనేది వస్తుంది. సో మనము ఫైనల్ అండ్ థర్డ్ డిక్టేషన్ అనేది చెప్పుకోబోతున్నాము. మరికొంత స్పీడ్తో చెప్తాను. సో మీరు నెంబర్ ఆఫ్ టైమ్స్ ప్రాక్టీస్ చేయండి. ఈ స్పీడ్ రీచ్ అయ్యేంత వరకు కూడా మీరు 4-5 సార్లు అయినా సరే దీన్ని మరలా రాయండి. దాని ద్వారా మీకు ఈ గ్రిప్ అనేది దీని మీద వచ్చేటువంటి అవకాశం ఉంది. సో లాస్ట్ టైం స్టార్ట్ చేస్తున్నాను. రెడీ, స్టార్ట్. యార్మ్, అరోమా, ఆర్కెనీ, యార్కేడ్, యారో, ఈర్, రాబ్, రాడ్, రాడ్నీ, రూత్, రేజ్, రోచ్, పెర్రీ, డెర్రీ, మర్రే, ఫారో, మారో, ఫెర్రీ, డీర్, జీర్, గీర్, ఫీర్, వీర్, లీర్, రేసి, రిట్, రిటైల్, రవీర్, రెవరీ, రెక్, హుక్, హాగ్, హీత్, హ్యాచ్, హెడ్జ్, హుడ్, స్టాప్. చూడండి స్టూడెంట్స్, నెంబర్ ఆఫ్ టైమ్స్ ప్రాక్టీస్ చేయండి. మరలా చెప్తున్నాను. అలాగే తప్పులు, అలాగే స్పెల్లింగు, వీలైతే వాటికి సంబంధించినటువంటి మీనింగ్ కూడా చూడడానికి ప్రయత్నం చేయండి. మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. ఎవరైతే షార్ట్ హ్యాండ్ నేర్చుకుంటున్నారో వాళ్ళతో ఈ వీడియోస్ అనేది షేర్ చేసుకోండి. థ్యాంక్ యూ.